పొలిటికల్ రివ్యూస్ ఎనాలిసిస్ ఛానల్ శాస్త్రి స్మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. భారత రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి స్వర్ణయుగం వచ్చిందంటే దానికి కారణం నరేంద్ర మోడీ, అమిత్ షాల ఎన్నికల స్ట్రాటజీసే. 3 సార్లు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగలిగింది. అసలు ఉనికే లేని అస్సాం, ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేసింది. కేరళంలో తృతీయ శక్తిగా ఎదిగింది. ఈ విజయాలన్నిటికీ కారణం నరేంద్ర మోడీ, అమిత్ షాల ఎన్నికల వ్యూహాలే. అసలు భారత ఎన్నికల రాజకీయాల్ని నరేంద్ర మోడీ, అమిత్ షాలకి ముందు, నరేంద్ర మోడీ, అమిత్ షాలకి తర్వాతగా డివైడ్ చేసే విధంగా మోడీ షాల వ్యూహాలు భారత ఎన్నికల్ని, భారత రాజకీయాల్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. అయితే అన్నీ తెలిసిన అయ్యవారు అమావాస్య రోజున ముహూర్తం పెట్టినట్లు ఆ రాష్ట్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షాలు వ్యూహాత్మక తప్పిదం చేశారు. ముఖ్యంగా 2 వ్యూహాత్మక తప్పిదాలు చేశారు ఆ రాష్ట్రంలో. ఆ రాష్ట్రం ఏంటో మీరు గెస్ చేయగలరా? అదే తమిళనాడు రాష్ట్రం. తమిళనాడులో నరేంద్ర మోడీ, అమిత్ షాలు చేసిన 2 వ్యూహాత్మక తప్పిదాలు, 2 తప్పులు. మొదటి తప్పు, అన్నామలైని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మార్చి ఏడీఎంకే తోటి పొత్తు పెట్టుకోవడం 2026 అసెంబ్లీ ఎలక్షన్స్లో. ఇది మోడీ షాల వ్యూహాత్మక తప్పిదాల్లో మొదటి తప్పు. ఎందుకంటే ఇదే మోడీ షాలు 2021లో కర్ణాటక ఐపీఎస్ బ్యాచ్కి సంబంధించిన అన్నామలైని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా అపాయింట్ చేశారు. ఇది ఒక రకంగా పెర్ఫెక్ట్ ఎన్నికల స్ట్రాటజీ. దానిలో భాగంగానే అన్నామలై విజయ్ కన్నా చాలా అడ్వాన్స్గా తమిళనాడులో ద్రవిడ పార్టీలైన డిఎంకే, ఏడీఎంకేలకి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారనే విషయం కనిపెట్టాడు. దానిలో భాగంగానే అటు డిఎంకేని, ఇటు ఏడీఎంకేని విమర్శిస్తూ ద్రవిడ రాజకీయాలకు వ్యతిరేకంగా తన పోరాటం స్టార్ట్ చేశాడు. అసలు తమిళనాడులో బీజేపీ తమిళ ఐకాన్గా అన్నామలై ఎదిగారు. ప్రజల్లోకి ఆ రకంగా భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లే క్రమంలో అనేక వ్యూహాల్ని అన్నామలై రచించారు. దానిలో భాగంగానే అన్నామలై ద్రవిడ సిద్ధాంతం మూలకర్త అయిన పెరియార్ రామస్వామి విగ్రహాన్ని తొలగిస్తానంటూ ద్రవిడ పార్టీలు ఒక్కసారిగా ఉలిక్కి పడేలా తమిళ రాజకీయాల్ని మార్చగలిగాడు అన్నామలై. ముఖ్యంగా తన పోరాటాన్ని కేవలం రాజకీయ పోరాటంగా కాకుండా తమిళ ద్రవిడ సిద్ధాంతాల మీదే పోరాటంగా అన్నామలై మార్చేశాడు. దాంతో 2024 లోక్సభ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ ఓట్ షేరు 2% నుంచి 11.2%గా పెరిగింది. అన్నామలై ఈ రకంగా ద్రవిడ సిద్ధాంతాల మీద పోరాటం, ద్రవిడ రాజకీయాల మీద పోరాటం, సింగిల్గా తృతీయ శక్తిగా భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లాలనే ఒక రకమైన స్ట్రాటజీస్తో ముందుకెళ్లడం వల్ల బీజేపీ ఓట్ షేర్ 2% నుంచి 11.2%కి 2024 లోక్సభ ఎలక్షన్స్కి పెరిగింది. అయితే ఆ ఎలక్షన్స్లో బీజేపీ సింగిల్ సీట్ కూడా గెలుచుకోలేదు. ఈవెన్ అన్నామలై కూడా కోయంబత్తూరు నుంచి పోటీ చేసి 17,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం కూడా జరిగింది. అయినా భారతీయ జనతా పార్టీని 2% నుంచి 11%కి తీసుకెళ్లగలిగాడు అన్నామలై. అంతేకాకుండా ద్రవిడ పార్టీలకు ఒక రకమైన భయం కలిగించగలిగాడు అన్నామలై. సో ఇలాంటి పాజిటివ్ అట్మాస్ఫియర్ తమిళనాడులో బీజేపీకి ఉన్న సందర్భంలో నరేంద్ర మోడీ, అమిత్ షాలు తమ స్ట్రాటజీలో భాగంగా అన్నామలైని తప్పించి బీజేపీ అధ్యక్షుడిగా నాగేంద్రని అపాయింట్ చేశారు. అంతేకాకుండా ఏడీఎంకే తోటి పొత్తు పెట్టుకున్నారు.
ఇది పూర్తిగా అన్నామలై స్ట్రాటజీస్కి పూర్తిగా భిన్నమైనది. ఒకవేళ అన్నామలైని బీజేపీ అధ్యక్షుడిగా కంటిన్యూ చేసి ఉన్నట్లయితే అట్లీస్ట్ 15-16% ఓట్ షేర్తో భారతీయ జనతా పార్టీకి 20 సీట్లు వచ్చేలా అన్నామలై చేసి ఉండే అవకాశం ఉందని, భారతీయ జనతా పార్టీ ఆ రకంగా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉండేదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అటువంటి గొప్ప అవకాశాన్ని అన్నామలైని సైడ్ లైన్ చేయడం వల్ల, ఏడీఎంకే తోటి పొత్తు పెట్టుకోవడం వల్ల నరేంద్ర మోడీ, అమిత్ షాలు మిస్ అయ్యారు. సో మోడీ, అమిత్ షాల ఈ వ్యూహాత్మక తప్పిదం వల్లే ప్రస్తుత తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్షన్స్లో 2%కి పడిపోయింది మళ్ళీ ఓట్ షేరు. కేవలం 1 సీట్ని మాత్రమే గెలుచుకోగలిగింది, అది కూడా జస్ట్ 700 ఓట్ల తేడాతోటి. సో ఇది మోడీ షాలు చేసిన మొదటి చారిత్రాత్మక తప్పిదం. ఇక తమిళనాడులో మోడీ షాల వ్యూహాల్లో రెండో తప్పు ప్రస్తుతం గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు. ఎప్పుడైతే టీవీకే పార్టీ 108 స్థానాలను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయిందో, గవర్నర్ విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా వెంటనే పిలిచుంటే పరిస్థితులు వేరే రకంగా ఉండేది. అయితే విజయ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో నరేంద్ర మోడీ, అమిత్ షాలు తమ వ్యూహంలో భాగంగా ఈ రకంగా గవర్నర్ తోటి విజయ్ని పిలిపించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి డిలే చేస్తున్నారనే ఒక రకమైన నెగిటివ్ ప్రోపగాండా ఇప్పుడు తమిళ ప్రజల్లో, ముఖ్యంగా విజయ్ అభిమానుల్లో, యూత్లో బాగా స్ప్రెడ్ అవుతుంది. సో ఎందుకంటే కేంద్రం చెప్పినట్లుగానే గవర్నర్లు నడుచుకోవడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. సో ఈ రకంగా గవర్నర్ విజయ్ని ప్రభుత్వం ఫామ్ చేయకుండా అడ్డుపడుతున్నాడనే ఒక వాతావరణం, దానికి కూడా మోడీ షాలు వెనక ఉండి నడిపిస్తున్నారనే ఒక వాతావరణం ఇప్పుడు తమిళ ప్రజల్లో, తమిళనాడులో బాగా పెరిగిపోయింది. వ్రతం చెడ్డ భారతీయ జనతా పార్టీకి ఫలం దక్కలేదు. ఎటువంటి వ్రతం చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమిళనాడులో అధికారాన్ని పొందగలుగుతుంది. ఈ రకంగా గవర్నర్ ద్వారా ఈ రకంగా విజయ్ ప్రభుత్వం ఫామ్ చేయకుండా డిలే చేయడంలో భారతీయ జనతా పార్టీకి కలిగే ప్రయోజనం శూన్యం. అసలు డిఎంకే, ఏడీఎంకేలు కలిసినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి. విజయే కాంగ్రెస్, కమ్యూనిస్టులు అలాగే మిగతా చిన్న చిన్న పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సో ఒకవేళ ఏదైనా కారణంతో రాష్ట్రపతి పాలన తమిళనాడులో వచ్చి తిరిగి ఎలక్షన్స్ జరిగి అటువంటి పరిస్థితులు వస్తే విజయ్ మళ్ళీ బౌన్స్ అయ్యి మరింతగా బలపడి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఫుల్ మెజారిటీ తోటి. ఈ రకంగా మోడీ షాలు వ్యూహాత్మక తప్పిదం. రెండవది, విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో గవర్నర్ని నియంత్రించకుండా గవర్నర్ ఈ రకంగా డిలే చేయించడం ఒక రకంగా తప్పుగానే చెప్పాలి. ఈ రెండు తప్పులు తమిళనాడులో భారతీయ జనతా పార్టీ విజయ అవకాశాలని, భారతీయ జనతా పార్టీ ఫ్యూచర్లో బలపడే అవకాశాలని పూర్తిగా తగ్గించేస్తున్నాయనే బీజేపీ అభిమానుల నిరాశ. సో ఇవి మోడీ షాల రెండు తప్పులు తమిళ క్షేత్రంలో.